కాంగ్రెస్ పార్టీకి బడ్జెట్ రూపకల్పన చేయడమే తెలియదేమో అనిపిస్తుంది ఈ బడ్జెట్ పద్ధతులను చూస్తే. ముఖ్యంగా బడ్జెట్కు ఒక లక్ష్యం లేదు, ఈ బడ్జెట్కు ఒక స్ట్రాటజీ లేదు. మొత్తం మీరు చూడండి, ఇక్కడ ఎవడైనా తలతి అప్పుల రాష్ట్రం అని చెప్పుకుంటున్నాడు. 7 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి మేము 1,52,000 కోట్ల అప్పు చేసినాం 15 నెలల కాలంలో అని చెప్పిండు. అప్పులలో తేలుతున్నటువంటి రాష్ట్రానికి రెవెన్యూ మిగులు 2,738 కోట్లని చూపించాడు. అప్పులు ఒక సైడ్ చూపిస్తున్నావు, రెవెన్యూ మిగులని చూపిస్తా ఉన్నావు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, ద్రవ్య లోటు 54,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నావు. ద్రవ్యలోటు 54,000 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల బడ్జెట్లా నువ్వు ద్రవ్యలోటు 54,000 కోట్ల రూపాయలు చూస్తున్నావు. అంటే 54,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టేటువంటి అవకాశమే లేదు ఈ బడ్జెట్లా. అంటే నువ్వు 2 లక్షల సంథింగ్ కోట్లకే నువ్వు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు. అంటే ఈ బడ్జెట్లో న్యాయం లేదు, నిజాయితీ లేదు, వాస్తవం లేదు, స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు. దీంతోపాటు ఎవడన్నా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో రెవెన్యూ మిగులు చూపించేటువంటి బడ్జెట్ ఎక్కడ ఉండదు. ఇంత దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఎవరు చేస్తలేరు. రెవెన్యూ లోటు చూపిస్తుంటావు, రెవెన్యూ మిగులు చూపిస్తుంటావు. ఇది ఎక్కడి బడ్జెట్? ఎట్లా తయారు చేసిర్రు? ఇది మనకు ఏమనిపిస్తుందంటే కేసీఆర్ ఫ్రేమ్వర్క్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతుందో దానికి అంకెలు కొంచెం తక్కువ ఎక్కువ చేసి చూపించిండు. అంటే కేసీఆర్ అద్దంలో రేవంత్ రెడ్డి ముఖం చూసుకుంటుండు తప్ప ఈయన చేసింది ఏమీ లేదు, మార్పు లేదు, పాడు లేదు. తర్వాత హెచ్చులకు పోయి బడ్జెట్ని 3 లక్షల కోట్లకు పైన ఎక్కువ చూపించిండు. హెచ్చుల బడ్జెట్గా దీన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తే 33,000 కోట్ల రెవెన్యూ లేటు చూపించిండు. దీనికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 14 తర్వాత 17వ సంవత్సరం నుంచి రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ రెవెన్యూ పూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే 17వ సంవత్సరంలో మోడీ గారి కొత్త పథకాన్ని ప్రారంభం చేసిండు. ఎందుకంటే రాష్ట్రాలు బీమారిగా ఉండొద్దు, రెవెన్యూ లోటు ఉండొద్దు, మేము కేంద్ర ప్రభుత్వంగా కొంత సహాయం చేస్తాం రెవెన్యూ లోటును పూడ్చుతందుకని చెప్పేసి 2017లో 4 రాష్ట్రాలకు మాత్రమే రెవెన్యూ లోటును పూడ్చేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి వచ్చింది. ఆ రెవెన్యూ లోటును పూడ్చిండ్రు. అయితే ఇప్పుడు రెవెన్యూ లోటు 17 రాష్ట్రాలకు పూడుస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కనీసము రెవెన్యూ లోటుని వాస్తవంగా ఒప్పుకోకుండా ఎచ్చులకు పోయిన కారణంగా ఇవాళ ఈ రాష్ట్రం నష్టపోతుందనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు చెప్పినంటే 37,000 కోట్ల రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం తీరుస్తూ ఉంది. అంటే బడ్జెట్ రూపకల్పన చేసుకునేటప్పుడు కేంద్రం ఏ రకంగా సహాయం చేస్తుంది, మనమేం చేయాలనేటువంటి అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ తయారు చేసి పేదవాళ్ళ నోట్లను, తెలంగాణ ప్రజల నోట్లను మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి ఏ స్పష్టత ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. ఒకవేళ కనుక ఈయన బడ్జెట్ రెవెన్యూ లోటును కనుక తీర్చుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో ముందుకు పోవాలంటే వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముకునేటువంటి ప్రయత్నం తప్ప రెండవ ప్రయత్నమే లేదు. అది ఒక్కటే మార్గంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. తర్వాత ఈ బడ్జెట్ మొత్తంలో ద్రవ్య లోటు నేను ఇంతకుముందు చెప్పినట్టు 54,000 కోట్ల రూపాయలు ఏదైతుందో దాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం ఏది కూడా ఈ బడ్జెట్లో లేదు. బడ్జెట్ అంతా కూడా ఒక సోమరి బడ్జెట్ని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడిక్కడ చేసి అంకెలు అటు ఇటు మార్చి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. తర్వాత బట్టి ప్రసంగం, గౌరవ మంత్రి బట్టి గారి ప్రసంగం అంత డొల్లా, అంత బోగస్. ఇది కామన్ మెన్ బడ్జెట్ కాదు,
ఇది కమిషన్ల కోసం పెట్టినటువంటి బడ్జెటు. ఇంతకంటే ఈ బడ్జెట్ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పిండు. నిన్న మొన్న సన్మానాలు చేయించుకుంటుండు, పొగిడిపించుకుంటా ఉండు. ఇవాళ ఏంటంటే అంటే తందాన సప్పట్లు కొట్టించుకునేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టి బీసీలను ఆదుకుంటున్నాడు. ఇలా బడ్జెట్లో పెట్టింది ఏంటంటే 11,000 కోట్లు పెట్టిండు. అది కూడా ఎంత ఖర్చు పెడతాడో ఎట్లా ఖర్చు పెడతాడో చెప్పకుండా అంకెలు మాత్రమే చూపించిండు. కామారెడ్డి డిక్లరేషన్ అని గొప్పగా చెప్పుకుంటుండు. నీ కామారెడ్డి డిక్లరేషన్ ఎటుపోయింది ఏంది అనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఇంకా ఈరోజు ప్రతిపక్ష నాయకులు ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పేసి మీడియానంతా ఆయన వైపు మలుపుకోవడం కోసం ఇలా కొత్త బడ్జెట్ పెట్టిన వెంటనే ఒక ప్రోగ్రాం పెట్టుకుండు. ఆశ్చర్యం, బడ్జెట్ పెట్టుకుంటే అందరూ మాట్లాడాలా, మంచి చెడులు డిస్కషన్ చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఇలా మీడియానంతా మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఈయన ఎస్సీ వర్గీకరణ మీద చిట్ చాట్ పెట్టుకొని పొగిడించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఎట్లా పొగుడుతుర్రు అంటే సుప్రీంకోర్టుల న్యాయమూర్తులతో మాట్లాడి న్యాయవాదులు వెనుక కూర్చొని ఈయన చెప్పిన పాయింట్ని వాళ్ళు మాట్లాడిరట. అట్లనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిందంట మాదిగలకు అనుకూలంగా. ఇంకొక గొప్ప మాట చెప్పిండు, ఈయన న్యాయమూర్తులను మేనేజ్ చేసిండట. న్యాయవాదులను గొప్ప న్యాయవాదులను ఎంపిక చేసి అందరు సుప్రీంకోర్టులో మాట్లాడమని చెప్పిండట. ఇలా ఆయన గొప్పగా చెప్పుకుంటుండు. ఇంకొక మాట చెప్పిండు, నేను జెడ్పీటీసీ గెలిచిన, నేను ఎమ్మెల్సీ గెలిచిన, నేను ఎంపీ గెలిచిన, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా మాదిగోళ్ళు అందరు జెండాలు మోసిరట. అంటే ఆయనకు మాదిగోళ్ళు జెండాలు మోస్తుందుకే కనపడుతున్నారు. కాబట్టి మాదిగోళ్ళు జెండాలు మోసిరు కాబట్టి ఇలా నేను చేసిన. ఏం మాట్లాడుతుండు ముఖ్యమంత్రి? ఎవరిని అవమానపరుస్తున్నావా మెచ్చుకుంటున్నావా అర్థం కాకుండా వంది మాదిగోళ్ళను పక్క కూసబెట్టుకుని సప్పట్లు కొట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నవే. ఇంతకంటే ముఖ్యమంత్రి అంత టైంపాస్ వ్యవహారం అయిపోయింది ముఖ్యమంత్రిది. పనులు లేవు, పాళ్ళు లేవు, ఓ పథకం లేదు, ఓ పథకం రివ్యూ లేదు. ఏమన్నా టైంపాస్, సప్పట్లు కొట్టించుకోవాలి, వెనుక పొగిడించుకోవాలి. ఇదేంది ముఖ్యమంత్రి? నేనైతే ఇంత తీరిక ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలే. ఇలా బడ్జెట్ అంతా పెడితే బడ్జెట్ గురించి మాట్లాడకుండా మళ్ళీ కొత్త వేషం వేసి రేపే పేపర్లు ఏం రావాలని చెప్పేసి ఆట ఆడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అరే, బడ్జెట్ గురించి ప్రజలు చర్చించుకోవాలి. ఏం మంచి అయింది, ఏం చెడైంది అని ఆలోచన చేయాలి. అట్లా కాకుండా ఇలా గమ్మత్తైన ఏషాలు వేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే ఇవాళ బడ్జెట్ గురించి పేద ప్రజలకు ఏమి ఒరిగింది లేదు. నేను ఇంతకుముందుకు అన్న చెప్పిండు అన్ని సెక్షన్స్ సెక్టార్ వైజ్గా. నేను ఒక సెక్టర్ చెప్తా. యువతకు సంబంధించినటువంటి దాంట్లో యువకులని, విద్యార్థులని, నిరుద్యోగులని నిలువున ముంచినటువంటి సర్కార్ ఏదైతుందో రేవంత్ రెడ్డి సర్కార్. నిరుద్యోగ భృతి ఎటుపోయింది? బడ్జెట్లు ఎందుకు పెట్టలే? సంవత్సరం అయిపోయింది, 12వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఆల్రెడీ 25% ప్రభుత్వం అయిపోయింది. ఇంకా నువ్వెప్పుడు నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తావు? యువత నిరుద్యోగ భృతి గురించి ఆలోచన చేస్తావు? ఇదంతా కూడా మోసం బడ్జెటు. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏం లేదు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు. నిన్న సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో చూసి వచ్చినావు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా. ఇంకోసారి ఇంకేడ భూములు ఉన్నాయో ఏడ చూస్తావో నీవు ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి దగ్గరికి వచ్చింది.